Welcome to English Quest. This is the third part of Interpreter of Maldives. You have already listened two parts of this short story. Daddy, why is the driver sitting on the wrong side in this car too? The boy asked. Here the boy means Bobby asked his father. ఇక్కడ ఎందుకని రాంగ్ సైడ్లో కూర్చున్నారు కార్ డ్రైవర్ అని చెప్పి అడుగుతాడు బాబీ. దే ఆల్ డూ దట్ హియర్ డమ్మీ, రోనీ సెడ్. రోనీ కాల్స్ యాజ్ అ డమ్మీ, బాబీని డమ్మీ అని పిలుస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ అందరూ అలాగే కూర్చుంటారులే అని చెప్పి చెప్తాడు. డోంట్ కాల్ యువర్ బ్రదర్ ఏ డమ్మీ, మిస్టర్ దాస్ సెడ్. మిస్టర్ దాస్ వార్నింగ్ ఇస్తారు. ఏమనంటే డమ్మీ అని పిలవద్దు నీ యొక్క బ్రదర్ని అని చెప్పి చెప్తారు. హీ టర్న్ టు మిస్టర్ కపాసి. ఇన్ అమెరికా యు నో ఇట్ కన్ఫ్యూజెస్ దెమ్. మీకు తెలుసు కదా, అమెరికాలో వేరే విధంగా కూర్చుంటారు కదా, వేరే సైడ్ కూర్చుంటారు కదా, అందుకనే అది కన్ఫ్యూజ్ చేస్తుంది వీళ్ళని అని చెప్పి అంటారు. ఓ ఎస్ ఐఎమ్ వెల్ అవేర్. అవును, నాకు కూడా బాగా తెలుసు అని చెప్పి మిస్టర్ కపాసి సెడ్. మిస్టర్ కపాస్ చెప్తారు. యాజ్ డెలికేట్లీ యాజ్ హీ కుడ్ హీ షిఫ్టెడ్ గేర్స్ అగైన్, accelerating as they approached a hill in the road. I see it on Dallas. The steering wheels are on the left hand side. కెపాసి ఏం చేస్తారంటే చాలా సున్నితంగా అతను గేర్లు తిప్పుతూ తను ఎసిలరేటింగ్ అంటే ఎసిలరేటర్ మీద కాలు వేస్తూ పెడల్తో నొక్కుతూ చాలా స్కిల్గా డెలికేట్గా కొండపైకి ఎక్కడానికి కార్ని తీసుకుని వెళ్తున్నారు. కెపాసి ఏమంటారంటే నేను కూడా చూశాను డల్లాస్లో, అన్నీ కూడా డల్లాస్లో ఉండేటటువంటి స్టీరింగ్లన్నీ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్నే ఉంటాయి అని చెప్పి కెపాసి చెప్తారు. వాట్స్ డల్లాస్? టీనా ఆస్క్డ్, బ్యాంగింగ్ హెర్ నౌ naked doll on the seat behind Mr. Kapasi. It went off the air, Mr. Das explained. It's a television show. టీనా వెంటనే అడుగుతుంది, డల్లాస్ అంటే ఏంటి అని చెప్పి తను ఒక పెద్ద వాయిస్ తోటి అడుగుతుంది. ఇదివరకు తనకి ఒక కాలర్ లేనటువంటి ఒక డ్రెస్ వేసి ఉండేది డాల్కి, ఇప్పుడైతే ఆ డ్రెస్ తీసి పడేశారు. ఏమైందంటే గాల్లోకి ఎగిరిపోయిందని చెప్పి మిస్టర్ దాస్ చెప్తాడు. డల్లాస్ అనేది ఒక టెలివిజన్ షో అని కూడా చెప్తారు. దేవర్ ఆల్ లైక్ సిబ్లింగ్, మిస్టర్ కెపాసి థాట్ యాజ్ దే పాస్డ్ ఏ రో ఆఫ్ డే ట్రీస్. మీరందరూ కూడా సిబ్లింగ్స్లా ఉన్నారంటే అన్నదమ్ముల వలె ఉన్నారో లేకపోతే అక్క చెల్లెల్లో ఉన్నారని చెప్పి చెప్తారు. మిస్టర్ అండ్ మిస్సెస్ దాస్ బిహేవ్డ్ లైక్ అన్ ఓల్డర్ బ్రదర్ అండ్ సిస్టర్. మిస్టర్ అండ్ మిస్సెస్ దాస్ ఎలా ఉన్నారంటే అందరికంటే పెద్దవాళ్ళలాగా ఉన్నారు. నాట్ లైక్ పేరెంట్స్లా అయితే లేరని చెప్పి అంటాడు. ఇట్ సీమ్డ్ దాట్ దే వర్ ఇన్ చార్జ్ ఆఫ్ ది చిల్డ్రన్ ఓన్లీ ఫర్ ద డే. ఇట్ వాజ్ హార్డ్ టు బిలీవ్ దే వర్ రెగ్యులర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎవ్రీథింగ్ ఫర్ దాన్ దెమ్సెల్వ్స్. వీళ్ళు రోజు బాధ్యతగా వీళ్ళని చూడాలని అనేది అన్నట్టుగా లేరు మీరు. ఓన్లీ ఆ రోజుకి ఒక్క రోజుకి మీరు ఏదో ఇన్ఛార్జ్గా ఉన్నట్టుగా ఉన్నారు అని చెప్పి మీ యొక్క బిహేవియర్ ఎలా కనిపిస్తుంది అని చెప్పి మిస్టర్ కెపాసి అంటాడు. మిస్టర్ దాస్ స్టాప్డ్ ఆన్ హిజ్ లెన్స్ క్యాప్ అండ్ హిజ్ టూర్ బుక్, డ్రాగింగ్ హిజ్ థంబ్నైల్ ఒకేషనల్లీ అక్రాస్ ద పేజెస్ సో దట్ దే మేడ్ ఏ స్క్రాపింగ్ సౌండ్. ఆయన మిస్టర్ దాస్ ఏం చేస్తారంటే ఆయన ఒక టూర్ బుక్ ఒకదాన్ని తీసుకుని వస్తారు. దాంట్లో ఉన్నటువంటి పేజెస్ అన్నీ కూడా ఓన్లీ హెడ్డింగ్స్ని అలా చూసుకుంటూ పేజెస్ తీసేటప్పుడు మాత్రం పెద్దగా శబ్దం చేస్తూ తీయడం అనేది జరుగుతుంది. మిస్సెస్ దాస్ కంటిన్యూడ్ టు పాలిష్ హెర్ నైల్స్. మిస్సెస్ దాస్ ఏం చేస్తున్నారంటే నెయిల్ పాలిష్ చేసుకుంటున్నారు. షీ హ్యాడ్ స్టిల్ నాట్ రిమూవ్డ్ హెర్ సన్ గ్లాసెస్. లోపలికి వచ్చినా కూడా కారులో సన్ గ్లాసెస్ని తీయలేదట. Every now and then Tina renewed her plea that she wanted her nails done too, and so at one point Mrs. Das flickered a drop of polish on the little girl's finger before depositing the bottle back inside her straw bag. అయితే మిస్సెస్ దాస్ ఏం చేస్తున్నారు, లైన్ పాలిష్ చేసుకుంటున్నారు, అలాగే సన్ గ్లాసెస్ని తీయకుండానే చేసుకుంటున్నారు.
అయితే టీనా చాలాసేపు నుంచి అడుగుతుంది, నాకు కూడా నెయిల్ పాలిష్ వెయ్యి అని చెప్పి. అయితే మిసెస్ దాస్ ఏం చేస్తారంటే ఒక డ్రాపు అనేది ఒక వేలుకి చిన్నగా ఇలా గీసి చిన్నగా వేసేసి కలరు వెంటనే ఆ బాటిల్ని తన యొక్క హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడం అనేది జరుగుతుంది. "Isn't this an air-conditioned car?" she asked, still blowing on her hand. The window on Tina's side was broken and couldn't be rolled down. అయితే ఇది ఎయిర్ కండిషన్ ఏసీ కార్ కాదా అని చెప్పి అడుగుతుంది టీనా. ఏం చేస్తుందంటే తన యొక్క చేతిని వచ్చేటటువంటి కారు అద్దం పగిలిపోతే దాంట్లో నుంచి పెట్టి తను ఊపుతూ ఉంటుంది. "క్విట్ కంప్లైనింగ్," మిస్టర్ దాస్ సెడ్. "ఈజంట్ ఇట్ సో హాట్?" కంప్లైంట్లు చేయడం అనేది వదిలిపెట్టే, ఇదేమీ పెద్దగా హాట్గా ఏమీ లేదు వాతావరణం అని చెప్పి చెప్తారు మిస్టర్ దాస్. "ఐ టోల్డ్ యూ టు గెట్ ఎ కార్ విత్ ఎయిర్ కండిషనింగ్," మిసెస్ దాస్ కంటిన్యూడ్. మిసెస్ దాస్ కూడా, నేను చెప్పాను కదా ఏసీ కార్ తీసుకురమ్మని. "వై డూ యూ డూ దిస్, రాజ్? జస్ట్ సేవ్ మీ ఏ ఫ్యూ స్టూపిడ్ రూపీస్. వాట్ ఆర్ యూ సేవింగ్ దిస్ 50 cents? 50 cents కోసం నువ్వు ఈ విధంగా పొదుపు చేసి ఏసీ నాన్ ఏసీ కార్లో తీసుకుని వెళ్తున్నావు అని చెప్పి మిస్సెస్ దాస్ కూడా అనడం జరుగుతుంది. దేర్ ఎసెంట్స్ సౌండెడ్ జస్ట్ లైక్ ద వన్స్ మిస్టర్ కపాసి హ్యాడ్ ఆన్ అమెరికన్ టెలివిజన్ ప్రోగ్రామ్స్, ద నాట్ లైక్ ద వన్స్ ఆన్ డల్లాస్. అయితే వాళ్ళు డల్లాస్లో ఉన్నట్టుగా వాళ్ళ యొక్క స్పీకింగ్ ఎసెంట్ అనేది లేదు. వాళ్ళు అమెరికన్ టెలివిజన్ ప్రోగ్రామ్స్లో మాట్లాడేటటువంటి అటువంటి స్లాంగ్ని లేకపోతే ఆ ఎసెంట్ని అలాంటి ప్రోగ్రామ్స్లో ఉండేటటువంటి దానిలా లేదని చెప్పి చెప్పడం జరిగింది. "Doesn't it get tiresome, Mr. Kapashi, showing people the same thing every day?" Mr. Das asked, rolling down his own window all the way. "Hey, do you mind stopping the car? I just want to get a shot of this guy." అయితే అక్కడ వెళ్ళేటటువంటి కొంతమంది పీపుల్ యొక్క ఫోటో తీసుకోవడానికి ఇక్కడ మిస్టర్ కపాసీని కారు ఆఫ్ చేయమని చెప్పి అడుగుతారు ఇక్కడ మిస్టర్ దాస్. మిస్టర్ కపాసీ పుల్డ్ ఓవర్ ద సైడ్ ఆఫ్ ద రోడ్ అండ్ మిస్టర్ దాస్ టుక్ ఏ పిక్చర్ ఆఫ్ బేర్ ఫుట్ మ్యాన్, హిజ్ హెడ్ wrapped in a dirty turban, seated on top of the cart of the grain sacks pulled by a pair of bullocks. Both the man and the bullocks were emaciated. అయితే కపాసీని ఒక పక్కగా తీసుకొచ్చి కార్ను ఆఫ్ చేయడం జరుగుతుంది. అయితే ఆ రోడ్లో వెళ్ళేటటువంటి కాలికి చెప్పులు కూడా లేకుండా నడిచేటటువంటి వ్యక్తుల్ని బేర్ ఫుట్ మ్యాన్ అని అంటారు. వాళ్ళు చెప్పులు లేకుండా బేర్ ఫుట్తో నడుస్తున్నారు. అలాగే వాళ్ళు ఒక తలపాగాన్ని చుట్టుకొని, హెడ్కి తలపాగాన్ని చుట్టుకుని ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక ఎద్దుల బండికి పైన కూర్చున్నారు. ధాన్యం బస్తాల పైన కూర్చోవడం అనేది జరిగింది. అయితే ఈ 2 ఎద్దులు అలాగే దానిపైన కూర్చున్నటువంటి ఇద్దరు మనుషులు కూడా ఎమాసియేటెడ్ అంటే చాలా థిన్గా వీక్గా ఉండడం అనేది చూడడం జరిగింది. ఇన్ ద బ్యాక్ సీట్ మిస్సెస్ దాస్ గేజ్డ్ అవుట్ అనదర్ విండో. మిస్సెస్ దాస్ వచ్చి ఇంకో విండోలోంచి చూస్తున్నారు. ఎట్ ద స్కై వేర్ నియర్లీ ట్రాన్స్పరెంట్ క్లౌడ్స్ పాస్డ్ క్విక్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వన్ అనదర్. అయితే అక్కడ ఉండేటటువంటి క్లౌడ్స్ అన్నీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఒకదాని తర్వాత ఒకటి రావడం అనేది కనిపిస్తుంది. "I look forward to it actually," Mr. Kapasi said as they continued on their way. "The Sun Temple is one of my favorite places. In that way, it is a reward for me. I give tours for Friday and Saturday only. I have another job during the week." అయితే ముందుకే "ఐ లుక్ ఫార్వర్డ్ టు ఇట్ యాక్చువల్లీ." మిస్టర్ కెపాసి సెడ్, నేను దాన్ని ముందుగానే చూశానని చెప్పి చెప్తాడు. కంటిన్యూ చేస్తూ చెప్తాడనమాట. ఏమని చెప్తాడో, నాకు సన్ టెంపుల్ అనేది చాలా ఫేవరెట్ ప్లేసు, అందుకని నేను
దానికి చాలా రివార్డ్స్ కూడా ఉన్నాయి నాకైతే అని చెప్పి చెప్తాడు. ఇంకా ఏం చెప్తాడు, నాకు ఇంకా అనదర్ వర్క్ కూడా ఉంది ఈ పనే కాకుండా అని చెప్తున్నాడనమాట. నేను టూర్స్ అనేవి ఫ్రైడే, సాటర్డేనే చేస్తాను. మిగతా టైంలో నాకు వేరే పని ఉంది. ఆ పని చేసుకోవడానికి వెళ్తానని చెప్పి చెప్తాడు. హో వేర్ మిస్టర్ దాస్ ఆస్క్డ్. ఓ పని ఉందా, ఎక్కడుంది పని అని చెప్పి అడుగుతారు. ఐ వర్క్ ఇన్ ఏ డాక్టర్స్ ఆఫీస్. నేను ఒక డాక్టర్ గారి ఆఫీస్లో పనిచేస్తున్నానని చెప్పి చెప్తాడు మిస్టర్ కపాసి. యు ఆర్ ఏ డాక్టర్, మీరు ఏమైనా డాక్టరా అని చెప్పి అడుగుతాడు మిస్టర్ దాస్. ఐ ఆమ్ నాట్ ఏ డాక్టర్, ఐ వర్క్ విత్ వన్ యాజ్ అన్ ఇంటర్ప్రిటర్. నేనైతే డాక్టర్ని అయితే కాదు, కానీ నేను ఒక ట్రాన్స్లేటర్గా పనిచేస్తున్నాను అంతే అని చెప్పి చెప్తాడు. వాట్ డస్ ఏ డాక్టర్ నీడ్ అన్ ఇంటర్ప్రిటర్ ఫర్. మరి అసలు డాక్టర్ గారికి ఇంటర్ప్రిటర్ యొక్క పని ఏంటి, దేనికి మీరు ట్రాన్స్లేషన్ చెప్తున్నారు, దేనికోసం అని చెప్పి అడుగుతాడు. He has a number of Gujarati patients. My father was a Gujarati, but many people don't speak Gujarati in this area, including the doctor. And so the doctor asked me to work in his office, interpreting what the patients say. అయితే ఎందుకు డాక్టర్ గారికి ఇంటర్ప్రిటర్గా పనిచేస్తున్నారు అనే విషయం చెప్తున్నాడు. డాక్టర్ గారికి చాలామంది గుజరాతీ పేషెంట్స్ ఉండడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మిస్టర్ కపాసి యొక్క ఫాదరు ఒక గుజరాతీ, కానీ చాలామంది గుజరాతీస్ అక్కడ గుజరాతీ మాట్లాడలేరు ఆ ఏరియాలో, ఇంక్లూడింగ్ ద డాక్టర్ గారితో సహా గుజరాతీ అనేది రాదు. యాజ్ సో ద డాక్టర్ ఆస్క్డ్ మీ టు వర్క్ ఇన్ హిజ్ ఆఫీస్. దానివల్ల ఆ గుజరాతీ తెలియనందువల్ల ఆయన ఆఫీస్లో పని చేయమని చెప్పి, ఉండమని చెప్పి, ఇంటర్ప్రెట్ చేయమని చెప్పి పేషెంట్స్ ఏం చెప్తున్నారో దాన్ని డాక్టర్ గారికి ట్రాన్స్లేట్ చేసి చెప్పవలసి ఉంటుంది అని చెప్పి చెప్తాడు. ఇంట్రెస్టింగ్, ఐ హ్యావ్ నెవర్ హర్డ్ ఆఫ్ ఎనీథింగ్ లైక్ దట్ మిస్టర్ దాస్ సెడ్. నేను ఎప్పుడూ ఇదివరకు ఇలాంటిది ఏమీ వినలేదు, డాక్టర్ గారికి ట్రాన్స్లేట్ చేసి చెప్పడం ఏంటి అని చెప్పి. మిస్టర్ కపాసి స్ట్రగ్డ్. ఇట్స్ ఏ జాబ్ లైక్ ఎనీ అదర్. అవును, ఇది కూడా మిగతా జాబ్స్ లాగే ఇది ఒక జాబ్. బట్ సో రొమాంటిక్, మిస్సెస్ దాస్ సెడ్ డ్రీమీలీ, బ్రేకింగ్ హెర్ ఎక్స్టెండెడ్ సైలెన్స్. అప్పటి వరకు మాట్లాడినటువంటి మిస్సెస్ దాసు ఒక్కసారిగా చాలా రొమాంటిక్గా కనిపిస్తుంది మీరు చెప్పేటటువంటి విషయం. షీ లిఫ్టెడ్ హెర్ పింకిష్ బ్రౌన్ సన్ గ్లాసెస్ అండ్ అరేంజ్డ్ దెమ్ ఆన్ టాప్ ఆఫ్ హెర్ హెడ్ లైక్ ఏ టియారా. తలకి పెట్టుకునేటటువంటి ఒక రకమైనటువంటి ఆభరణంలాగా తన కళ్ళకు ఉండేటటువంటి పింక్ గ్లాసెస్ని తీసుకుని తలపైన పెట్టుకుంది. ఫర్ ద ఫస్ట్ టైం హెర్ ఐస్ మెట్ మిస్టర్ కపాసి ఇన్ ద రేర్ వ్యూ ఆఫ్ మిర్రర్. పేల్ ఏ బిట్ స్మాలర్, దేర్ గేజ్ ఫిక్స్డ్ బట్ డ్రౌజీ. మిస్టర్ దాస్ క్రాంక్డ్ టు లుక్ ఎట్ హెర్. అయితే ఒక్కసారిగా ఆమె గ్లాసెస్ తీయగానే మిస్టర్ కపాసి ఆమె యొక్క ఐస్ని ఆపోజిట్ వ్యూలో ఉన్నటువంటి తన యొక్క కారు అద్దంలోనూ తను చూడడం అనేది, కారు అద్దంలో ఆమె యొక్క కళ్ళని చూస్తాడు. కళ్ళు ఎలా ఉన్నాయి, పేలుగా ఉన్నాయి, బిట్ స్మాల్, కొంచెం చిన్నగా ఉన్నాయి. దర్ గేజ్ ఫిక్స్, వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూడడం అనేది జరిగింది. మిస్టర్ దాస్ ఆమె వంక చూస్తూ అంటున్నాడు, ఏమని, వాట్ ఈజ్ సో రొమాంటిక్ అబౌట్. ఏంటి రొమాంటిక్గా ఉందని అంటున్నావు, ఏం రొమాంటిక్గా ఉంది అంతగా అని చెప్పి దాస్ అడుగుతాడు. ఐ డోంట్ నో, సంథింగ్. షీ షరగ్డ్, కింటిక్ హెర్ బ్రోస్ టుగెదర్ ఫర్ ఎన్ ఇన్స్టెంట్. ఏమో నాకే తెలియదు అన్నట్టుగా, ఒక భుజాలు ఇలా ఎగ్రెస్ చెప్పినట్టుగా కొంచెం చెప్తుంది. వుడ్ యూ లైక్ ఏ పీస్ ఆఫ్ గమ్ మిస్టర్ కపాసి, షీ ఆస్క్డ్ బ్రైట్లీ. చాలా క్లియర్గా ఏమని అడుగుతుందంటే, మీకు ఏమైనా గమ్ అనేది తింటారా మీరు అని చెప్పి, మీకు ఇష్టమేనా అని చెప్పి అడుగుతుంది కపాసిని మిస్సెస్ దాస్. షీ రీచ్డ్ ఇంటూ ఏ స్ట్రా బ్యాగ్ అండ్ హ్యాండెడ్ హిమ్ ఏ స్మాల్ స్క్వేర్ వ్రాప్డ్ ఇన్ ఏ గ్రీన్ అండ్ వైట్ స్ట్రిప్డ్ పేపర్. వెంటనే తన యొక్క స్ట్రా బ్యాగ్ దగ్గరికి వెళ్ళి గ్రీన్ అండ్ వైట్ కలర్లో ఉండేటటువంటి పేపర్ చుట్టినటువంటి ఆ గమ్ని తీసుకెళ్ళి మిస్టర్ కపాసికి ఇవ్వడం జరుగుతుంది. యాజ్ సూన్ యాజ్ మిస్టర్ కపాసి పుట్ ద గమ్ ఇన్ హిజ్ మౌత్, ఏ థిక్ స్వీట్ లిక్విడ్ బాస్ట్ ఆన్ టు హిజ్ టంగ్. నోట్లో పెట్టుకోగానే చాలా తీయటి ద్రవ పదార్థం అనేది నోట్లోకి రావడం అనేది జరుగుతుంది. టెల్ us మోర్ అబౌట్ యువర్ జాబ్ మిస్టర్ కపాసి, మిస్సెస్ దాస్ సెడ్. నాట్ వుడ్ యూ లైక్ టు నో మ్యామ్.
మీ జాబ్ గురించి ఇంకేమైనా విషయాల్ని మాకు చెప్పండి అని చెప్పి మిస్సెస్ దాస్ క్యూరియస్గా అడుగుతారు. అయితే మీకు ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారు మ్యామ్ అని చెప్పి ఇక్కడ కెపాసి అడుగుతాడు. ఐ డోంట్ నో షీ స్ట్రక్డ్ మంచింగ్ ఆన్ సమ్ పఫ్డ్ రైస్ అండ్ లింకింగ్ ద మస్టర్డ్ ఆయిల్ ఫ్రమ్ ద కార్నర్స్ ఆఫ్ హెర్ మౌత్. అయితే ఆమె పఫ్డ్ రైస్ కొనుక్కుంటుంది. ఇంతకు ముందు పార్ట్‌లో చెప్పాము. అంటే మరమరాలని పఫ్డ్ రైస్ అని అంటారు. ఈ రైస్‌ని తింటూ తింటూ ఆమె ఒక ఒక విధమైనటువంటి లైట్‌గా లైట్‌గా నోటిని కదుపుతూ అలాగే క్విక్‌గా గుటకలు వేస్తూ ఈ విధంగా ఆమె తినడం అనేది జరుగుతుంది. చాలా టిపికల్ సిచ్యువేషన్. ఒక టిపికల్ సిచ్యువేషన్ చెప్పండి అని చెప్పి అడుగుతుంది కెపాసిని. She settled back in her seat, her head tilted in a patch of sun, and closed her eyes. అయితే వెనకాల సీట్లో కూర్చుంటుంది. కూర్చోగానే కానీ సూర్యకాంతి అనేది కళ్ళకి తగలడం వల్ల ఆమె కళ్ళని మూసుకుంటుంది. ఐ వాంట్ టు పిక్చర్ వాట్ హ్యాపెన్స్. ఏం జరుగుతుందో అది నాకు ఒక పిక్చర్ చెప్పండి, ఏం వస్తున్నాయి ఏంటి అనేసి. వెరీ వెల్, ద అదర్ డే ఏ మ్యాన్ కేమ్ ఇన్ విత్ ఏ పెయిన్ ఇన్ హిజ్ థ్రోట్. చెప్తాడు. ఏదైనా విషయం చెప్పమని అన్నారు కదా పేషెంట్స్ గురించి, అది చెప్తున్నాడు అనమాట. ఒక రోజున ఒక వ్యక్తి ఏమొస్తాడు, థ్రోట్లో పెయిన్తో వస్తాడట. డిడ్ హీ స్మోక్ సిగరెట్స్? అతను సిగరెట్లు తాగుతాడా? నో, ఇట్ వాజ్ వెరీ క్యూరియస్. హీ కంప్లైండ్ దట్ హీ ఫెల్ట్ యాజ్ ఇఫ్ దేర్ వర్ లాంగ్ పీసెస్ ఆఫ్ స్ట్రా స్ట్రక్ ఇన్ హిజ్ థ్రోట్. When I told the doctor, he was able to prescribe the proper medication. అయితే ఒక వ్యక్తి వచ్చి నా నోట్లో గడ్డి ముక్కలు స్ట్రక్ అయినట్టుగా ఉన్నాయి నా గొంతులో అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. వెంటనే డాక్టర్ గారు ఏం చేస్తారు, ఒక మంచి మెడిసిన్ని ప్రిస్క్రైబ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దట్స్ సో నీట్. ఎస్ మిస్టర్ కెపాసి అగ్రీడ్ ఆఫ్టర్ సమ్ హెసిటేషన్. చాలా అయితే మీ యొక్క జాబ్ చాలా నీట్గా ఉంది అని చెప్పంటే కొంచెం ఆలస్యంగా మిస్టర్ కెపాసి దాన్ని అంగీకరించడం అనేది జరుగుతుంది. సో దీస్ పేషెంట్స్ ఆర్ టోటల్లీ డిపెండెంట్ ఆన్ యూ, మిస్సెస్ దాస్ సెడ్. షీ స్పోక్ స్లోలీ యాజ్ ఇఫ్ షీ వర్ థింకింగ్ అలౌడ్ ఇన్ ఎ వే మోర్ డిపెండెంట్ ఆన్ యూ దెన్ ద డాక్టర్. అయితే ఈ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా ఎవరి మీద డిపెండ్ అయి ఉన్నారు, మిస్టర్ కెపాసి మీద డిపెండ్ అయి ఉన్నారు. అయితే మిస్సెస్ దాస్ అలా అని చెప్తుంది. అలాగే చాలా స్లోగా మాట్లాడుతుంది, చాలా ఆలోచిస్తూ థింక్ చేసి మాట్లాడుతుంది. నేను అవే మోర్ డిపెండెంట్ ఆన్ యూ దెన్ డాక్టర్. మీరు మీ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉన్నారు డాక్టర్ గారి మీద కంటే కూడా అని చెప్పి తను అంటుంది. హౌ డు యూ మీన్, హౌ కుడ్ ఇట్ బీ? ఎలా చెప్తున్నారు, అది ఎలా అవుతుంది అని చెప్పి అంటున్నాడు. వెల్, ఫర్ ఎగ్జాంపుల్, యూ కుడ్ టెల్ ద డాక్టర్ దట్ ద పెయిన్ ఫెల్ట్ లైక్ ఏ బర్నింగ్, నాట్ స్ట్రా. ద పేషెంట్ షుడ్ నెవర్ నో వాట్ యూ హ్యాడ్ టోల్డ్ ద డాక్టర్, అండ్ ద డాక్టర్ వుడెంట్ నో దట్ యూ హ్యాడ్ టోల్డ్ ద రాంగ్ థింగ్. ఇట్ ఈస్ ఏ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఏమని చెప్తారు. ఎందుకని ఆ విధంగా అన్నారంటే చెప్తాడు. డాక్టర్కి మీరు పెయిన్ అనేది బర్నింగ్, ఇలా ఫెల్ట్ లైక్ బర్నింగ్ నాట్ ఈ స్ట్రా అని, అంటే స్ట్రా గుచ్చుకున్నట్టు లేదని వేరే విధంగా చెప్పారనుకోండి, ఆ పేషెంట్కి మీరు డాక్టర్ గారికి ఏం చెప్తున్నారో తెలియదు, అలాగే డాక్టర్ గారికి పేషెంట్ ఏం చెప్తున్నాడో తెలియదు. అందుకని మీ యొక్క జాబ్ ఏదైతే ఉందో చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత ఉన్నటువంటి జాబ్ అని చెప్పి చెప్తారు. ఎస్, ఏ బిగ్ రెస్పాన్సిబిలిటీ యూ హ్యావ్ దేర్, మిస్టర్ కెపాసి. మిస్టర్ దాస్ అగ్రీడ్. మిస్టర్ కెపాసి హ్యాడ్ నెవర్ థాట్ ఆఫ్ హిస్ జాబ్ ఇన్ సచ్ కాంప్లిమెంటరీ టర్మ్స్. ఇదివరకు ఎప్పుడు కూడా అతను చేసేటటువంటి జాబ్ని ఇంతలాగా పొగడడం అనేది, కాంప్లిమెంట్స్ ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా చూడలేదు. అందుకని అతని యొక్క జాబ్ నిజంగానే చాలా రెస్పాన్సిబుల్ అయినటువంటి జాబ్ అని మిస్టర్ దాస్ అగ్రీ చేస్తారు కెపాసి యొక్క జాబ్ని. టు హిమ్ ఇట్ వాజ్ ఏ థ్యాంక్లెస్ ఆక్యుపేషన్.
He found nothing noble in interpreting people's malice, assiduously translating the symptoms of so many swollen bones, countless cramps of bellies and bowels, and spots on pupils' palms that changed color, shape, or size. అయితే అతనికేమి అంత పెద్ద గౌరవం అని పీపుల్ యొక్క ప్రజల యొక్క జబ్బుల్ని ట్రాన్స్లేట్ చేసి చెప్పడం అనేది అంత పెద్దగా మంచిదనేది ఏమీ అనుకోవట్లేదు నేను. పెద్దగా థ్యాంక్లెస్ థ్యాంక్లెస్ ఆక్యుపేషన్ అని నేను అనుకోవట్లేదని చెప్పి అంటాడు. అయితే అతనికి ఎస్టిఎస్లీ మీన్స్ ఇక్కడ షోయింగ్ గ్రేట్ కేర్, చాలా గ్రేట్ కేర్ని తీసుకుంటూ చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే ఆ టెర్మినాలజీ ఏదైతే ఉందో మెడిసిన్ ఈ జబ్బులకు సంబంధించి ఆ టెర్మినాలజీని వాడి చెప్పవలసి ఉంటుంది. అందుకని కొన్ని రకాలైనటువంటి కౌంట్లెస్ డిసీజెస్, క్రాంప్స్ ఆఫ్ బెల్లీస్ కానీ అండ్ బౌల్స్ ఒకటి, స్పాట్స్ ఆన్ పీపుల్స్ పామ్ అండ్ చేంజ్డ్ కలర్, షేప్స్ ఆర్ సైజ్, ఇవన్నీ కూడా వర్ణించడం చెప్పడం అనేది కష్టం అని చెప్తున్నాడు. డాక్టర్ నియర్లీ హాఫ్ హిజ్ ఏజ్ had an affinity for belly to bottom trousers and made humorless jokes about the Congress party. అయితే డాక్టర్కి అతని ఏజ్లో నియర్లీ హాఫ్ హిజ్ ఏజ్. అయితే అతను ఎలా ఉన్నారంటే ట్రౌజర్స్ వేసుకుని ఉన్నారు, అలాగే చాలా హ్యూమర్లెస్ జోక్స్ వేస్తూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ గురించి అని చెప్పడం జరిగింది. టుగెదర్ దే వాక్డ్ ఇన్ ఏ స్టేట్ లిటిల్ ఇన్ఫామ్లీ వేర్ మిస్టర్ కెపాసి స్మార్ట్లీ టైలర్డ్ క్లోత్స్ clung to him in the heat in spite of the blackened blades of a ceiling fan crunching over their heads. అయితే మిస్టర్ కెపాసి వేసుకునేటటువంటి దుస్తులు ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉన్నాయంటే చూడడానికి క్లంగ్ టు హిమ్, అతనికి సరిపడే టైలరింగ్ చేసినటువంటి క్లాత్స్ వేసుకోవడానికి జరిగింది. ఇన్ స్పైట్ ఆఫ్ బ్లాక్ అండ్ బ్లేడ్స్ ఆఫ్ ఏ సీలింగ్ ఫ్యాన్ చర్చింగ్ ఓవర్ ద హెడ్స్. అతను ఉండేటటువంటి ప్లేస్ని ఇతను వర్ణించడం అనేది జరిగింది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇంగ్లీష్ క్వెస్ట్.